ఎంతో కాలంగా బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్న రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన ముందు ఎన్నో సవాళ్లున్నాయి. నేతల సమన్వయ లోపం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల వంటి కఠిన సమస్యలు రామచందర్ ఎదుర్కోవాల్సిందే. రాష్ట్ర బీజేపీ పగ్గాలు అనూహ్యంగా దక్కించుకున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. రేపు స్టేట్ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రామచంద్రరావు ముందు ఎన్నో సవాళ్లున్నాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడం ఆయన ముందున్న అతిపెద్ద సమస్య. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో తెలంగాణలో బీజేపీ బలం 21 మంది ప్రజాప్రతినిధులకు చేరింది. వీరిలో తాజాగా రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2 కేంద్ర మంత్రులను, 8 మంది సీనియర్ ఎంపీలను ఎలా సమన్వయం చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బీజేపీ ఎంపీల్లో పలువురు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకుని నిరాశకు గురయ్యారు. వారి నుంచి రామచంద్రరావుకు ఎలాంటి సహకారం అందుతుందనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ప్రకటన కార్యక్రమానికి ఎంపీ అరవింద్ దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని ఆయన ముందుగా సమాచారం ఇచ్చారు. ఏదో అసంతృప్తితోనే రాలేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఇక తాజా మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత సీఎంను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, వెంకటరమణారెడ్డి అధ్యక్ష ఎన్నిక ప్రకటన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరందరినీ సమన్వయం చేసుకోవడం రామచంద్రరావు ముందున్న మొదటి సవాల్. కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఎలా ముందుకు వెళ్తారోనని బీజేపీలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పాత బస్తీలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఎంఐఎంను దాటి ముందుకు రాలేకపోతున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. ఈ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టాల్సి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 11 లక్షల మంది సభ్యత్వాలుండగా వాటి సంఖ్యను 34 లక్షలకు పెంచుకోగలిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లు బీజేపీ సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ ఓటు శాతాన్ని కాపాడుకోవడం సవాలే. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించడం, పెద్ద సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలుచుకోవడం కఠిన పరీక్షే. గతంలో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన రామచంద్రరావుకు ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లగలిగితే కలిసొస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎంతో మంది నాయకులకు, కార్యకర్తలకు పోలీస్ కేసుల నుంచి విముక్తి కల్పించిన రామచంద్రరావుకు సైలెంట్ క్యాడర్ కలిసొచ్చే అంశమే. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయనకు 3 ఉమ్మడి జిల్లాలపై గట్టి పట్టుంది. నొప్పించక తానొవ్వక అనే టైప్లో పార్టీ నేతలను కలుపుకొని వెళ్లే రామచంద్రరావుకు పార్టీలో కీలక నేతలంతా అండగా నిలిచే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి నేతల సహకారంతో పార్టీలో తనదైన మార్కు వేసుకునేందుకు రామచంద్రరావు అడుగులు వేస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. పార్టీలో నేతలందరినీ కలుపుకొని పోతానన్నారు రామచంద్రరావు. దమ్ముంటే నేరుగా ఎదురుగా పోరాడుదాం రండి అని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. పిరికి పందలు కాబట్టే తనపై ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తానన్నారు రామచంద్రరావు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో మాస్ బేస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్ పార్టీ. మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేము, మన క్యాడర్ని మనం మర్చిపోలేము. ఈ 2 కలిసి మనం మాస్లో పోదాం. అప్పుడే ఈ మాస్ బేస్ పొలిటికల్ పార్టీ అవుతుంది. మాస్ బేస్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరియాలంటే, గోల్కొండ ఖిలా మీద బీజేపీ జెండా ఎగిరియాలంటే, కాజా జెండా ఎగిరాలంటే మన కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇక రేపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు రామచంద్రరావు. పార్టీలో అంతర్గత సమస్యలను అధిగమించి ఆయన ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది.